హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కిట్టూస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి తాడ్బంద్ బోనాలు. తాడ్బంద్ బోనాలు అంటే మాకు ఫెస్టివలే కాదు, ఇది ఒక మాకు ఎమోషనల్ అండ్ ప్యూర్లీ కనెక్టెడ్ విత్ దిస్ ఫెస్టివల్. ఎందుకంటే ఇక్కడ మా నాన్నమ్మ, తాతయ్య ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ ఉన్నారు. అండ్ మా పెద్దనాన్న, మా నాన్న, మా అత్తయ్య వాళ్ళ మ్యారేజెస్ కూడా ఇక్కడే అయ్యాయి. మేము కూడా ఇక్కడనే పుట్టాము. ఈ ఫెస్టివల్కి అందరూ ఎక్కడున్నా సరే ఈ ఫెస్టివల్కి మాత్రం తాడ్బంద్లో అందరూ మీట్ అవుతాం. తాడ్బంద్లో 3 టెంపుల్స్ ఉంటాయి. ఒకటేమో నల్లపోచమ్మ టెంపుల్, సెకండ్ కూడా నల్లపోచమ్మ టెంపుల్ మీరు చూస్తుంది, థర్డ్ ఏమో ముత్యాలమ్మ టెంపుల్. ఇప్పుడు మనము బోనాలు తీసుకువెళ్తూ మీకు ఒక్కొక్క టెంపుల్ చూపిస్తాము. ఇక్కడ చూస్తున్నారు కదా, బోనాలు అయితే మా అక్క పూజించి పెట్టేసింది రెడీగా. 2 బోనాలు ఎంత చాలా చక్కగా అలంకరించిందో చూసారు కదా. ఆమెకి చాలా ఓపిక గాయస్. ఆమెకున్న ఓపికలో మాకు ఒక 50% ఉన్నా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే, బట్ మాకు లేదు, ఇట్స్ ఓకే. ఇక్కడ బోనాలకు మాత్రం పూజ కంప్లీట్ చేసేసాము. ఇక్కడ మనం చూసుకుంటే నీళ్ళ శాఖ, కళ్ళు శాఖ పెట్టుకున్నాము. అమ్మవారికి ఒడి బియ్యం, పసుపు, కుంకుమ, నూనె, పువ్వులు, కొబ్బరికాయలు అన్నీ రెడీగా పెట్టుకున్నాం గైస్. ఇంకా ఇక్కడ ఆట జడితి ఇవ్వడానికి చాలా టైం పట్టింది. ఇంకా మాకు అర్థం కాలేదు ఎందుకు ఇంత లేట్ అవుతుందో అనేసి. ఇంకా మా నాన్నమ్మ మంచిగా వచ్చి మొక్కింది, ఏమైనా తప్పుంటే క్షమించమ్మా అని చెప్పేసి. సో వెంటనే జడితి అయితే ఇచ్చేసింది. ఇంకా బోనాలు తీయడం స్టార్ట్ చేసాం గాయస్. ఇంట్లో అమ్మవారికి మొక్కి ఇంకా మేము బయలుదేరిపోయాము టెంపుల్స్కి. ఇక్కడ ఫస్ట్ బోనం నేనే ఎత్తుకున్నాను గాయస్. మా అన్నయ్య ఇతను మీకు తెలుసు కదా, అతను బోనం తీసుకొని బయటకు వచ్చారు. ఇక్కడ బోనం మాత్రం ఫస్ట్ నేనే ఎత్తుకున్నాను. ఇక పోచమ్మ టెంపుల్కి బయలుదేరాము ఇక్కడ అందరము. మీరు అక్కడ చిన్న బాబుని గుర్తుపట్టుంటే ఆయన లాస్ట్ వీడియోలో రైమ్స్ చెప్పిండు, మా అక్క కొడుకు ఆయనే. అండ్ ఇక్కడ మా అత్త, మేము అందరం గుడికి బయలుదేరిపోయాము. ఇక్కడ గుడికి మాత్రం రీచ్ అయిపోయాము అట్ లాస్ట్. అండ్ బయట డెకరేషన్ మాత్రం చాలా బాగుంది కదా. ఇక్కడ నల్లపోచమ్మ ఎంబుగా పిలిచారు. నేనైతే ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను గైస్, ఇక్కడ మనము 2 కొబ్బరికాయలు తీసుకొని వెళ్ళి అమ్మవారికి మన సమస్య చెప్పి వేడుకుంటే మాత్రం పక్కా తీరుస్తుంది. అమ్మవారు చాలా పవర్ఫుల్, మేము చాలా ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి చెప్తున్నాము. అండ్ ఇక్కడ మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము. మీరు అమ్మవారి అలంకరణ చూస్తే మాత్రం చాలా నచ్చుతుంది మీకు. మీరు ఒక్కసారి విజిట్ చేయండి తాడ్బంద్, నల్లపోచమ్మ టెంపుల్స్కి. 2 టెంపుల్ చాలా పవర్ఫుల్. ముత్యాలమ్మ టెంపుల్ కూడా పవర్ఫుల్లే. అండ్ ఇక్కడ నల్లపోచమ్మ టెంపుల్లో అమ్మవారిని చూస్తున్నారు కదా, చూడండి మీరు ఎంత కన్నుల విందుగా కనిపిస్తుందో. అమ్మవారిని చూస్తుంటే అలానే చూడాలని అనిపిస్తుంది. మీరు బాగుండాలి, మేము కూడా బాగుండాలి, మీ సమస్యలన్నీ తీరిపోవాలి. మేము ఇక్కడ నల్లపోచమ్మ టెంపుల్లో మేము బియ్యం పోసాము అమ్మవారికి, వడి బియ్యము, ఇంకా క్రమాలు ముగించేసుకున్నాము. ఈ వీడియోలో కనిపిస్తుంది శ్రీయాన్ వాళ్ళ మమ్మీ, మా అక్క గాయస్. మా అక్కనైతే తనకు తెలియకుండా క్యాప్చర్ చేసాము. వీడియో చూసిన తర్వాత ఏమంటుందో చూడాలి. అండ్ ఇక్కడ సెకండ్ బోనంకి అయితే మేము ప్రిపేర్ అయిపోయాము. సెకండ్ బోనం అయితే మా అత్తయ్య ఎత్తుకుంది గాయస్. సెకండ్ బోనము ఇక్కడ మా అత్తయ్యకి అయితే బోనం ఎత్తేసారు. బోనం ఎత్తిన తర్వాత మేము టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. నల్లపోచమ్మ టెంపులే. మేము నల్లపోచమ్మ టెంపుల్లో కూడా మీకు వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసి చూపిస్తాము. నల్లపోచమ్మ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. బయట చూస్తున్నారు కదా ఎంత బాగుందో. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ, మా పెద్దత్తయ్య ఇద్దరు కలిసి ఒడి బియ్యం పోస్తున్నారు అమ్మవారికి. ఇక్కడ మీరు నల్లపోచమ్మని నోటీస్ చేస్తుంటే కింద అమ్మవారి కళ్ళు రూపం అమ్మవారికి ఉంటుంది. అండ్ పైన నల్లపోచమ్మ ఉంటుంది. ఇక్కడ మేము ముత్యాలమ్మ టెంపుల్కి కూడా రీచ్ అయిపోయాము. చాలా పీస్ఫుల్ టెంపుల్ ఇది. మనం ఓన్లీ మంచిగా మొక్కుకుంటే చాలు, అన్నీ ఆమెనే చూసుకుంటుంది. అండ్ ఇక్కడ మనకి పలారంబన్లు కూడా రెడీ అయిపోతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా గాయస్, మా పెద్దనాన్న డ్యాన్స్ చేస్తున్నాడు. అండ్ ఆయనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ చాలా బాగా కూడా డ్యాన్స్ చేస్తారు. అండ్ ఇక్కడ చూడండి గాయస్, మా బావ కొడుకులు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. ముందు చిన్నపిల్లలందరూ ఎంత చక్కగా డ్యాన్స్ చేస్తున్నారు. ఇక్కడ శ్రీయాన్, మా బావ కొడుకులు ఇద్దరు, ఎల్లో షర్ట్ అండ్ బ్లూ అండ్ వైట్ షర్ట్ మా బావ కొడుకులు ఇద్దరు. ఇక్కడ శ్రీయాన్, ఇక్కడ మా అక్క కూతురు తను. అండ్ ఇక్కడ చిన్న పాప వచ్చేసి మీనాక్షి, తన పేరు. తను మా బావ కూతురు. ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో చూసారు కదా. అండ్ ఇక్కడ ఒకసారి లైటింగ్స్ కూడా చూడండి, మీకు లైటింగ్స్ కూడా పెడతాము. డెకరేషన్ వీడియోస్, లైటింగ్ వీడియోస్ కూడా పెడతాము. లైటింగ్స్ అయితే ఈసారి చాలా ఎరగదీసేశారు. అండ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అవర్ యూట్యూబ్ ఛానల్ కిట్టూస్ వరల్డ్ 09. ప్లీజ్ సబ్స్క్రైబ్.